తెచ్చావా? ఏం రాశారు పెద్దబాబు గారు? ఈ పేపర్ను డోర్కి తగిలిస్తే ఇక మనకే గొడవ ఉండదు. నన్ను తలుపు దగ్గర తీసుకెళ్ళు కదా. కాదు పెద్దబాబు గారు, అట్టరస్ తలపెట్టినారేంటి? సర్వీస్ అని మాటికొచ్చే వాళ్ళ గోల తగ్గుతుంది. ఇక అన్ని నువ్వే చూసుకోవాలి. మిమ్మల్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నాను కదా పెద్దబాబు గారు. కల్లో పెట్టుకున్నావు, కావుకెట్లో ఎప్పుడు పెట్టుకుంటావు? మనం సంతోషంగా ఉంటేనే అమ్మ నాన్న కూడా సంతోషంగా ఉంటారని తెలుసు కదా. నువ్వు పని మనిషిలాగానే పెద్దబాబుని చూసుకోవడానికి వెళ్తాను అని నాకు మాటివ్వు. మీకు మాటిస్తున్నాను. మీకెట్ట చెప్పాలి పెద్దబాబు గారు? అమ్మగారికి మాటిచ్చినాను. ఆ మాట చెప్పి మీ సంతోషాన్ని దూరం చేయలేను. శ్రీమతి పార్వతి, హలో, ఏం ఆలోచిస్తున్నావు? శ్రీవారిని సంతోషపెట్టాలని నాకు మాత్రం లేదా ఏటి? కాని ఈ పార్వతి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూద్దా ఆనందంగా గడపాలన్నదే నా కోరిక. ఓహో, పార్వతి అందరినీ కల్లారా చూస్తూ సంతోషాన్ని పంచుకోవాలంటావా? అవును శ్రీవారు. రేపెట్టాగో మీకు సూప్ వస్తుందన్న నమ్మకం నాకున్నది. అంటే రేపటి వరకు ఇలాగే చల్లో వనకాలంటావా? రేపటి వరకు కూసం దోపిక పట్టి ఇప్పుడు ఈ దుప్పటి కప్పేసుకోండి. కూర్చోండి, కూర్చోండి. అరే పార్వతి, మీకు సూప్ వస్తే మీ శ్రీమతిని సుట్టేసుకుందరు. ప్లీజ్ పార్వతి, కనీసం హగ్గనే చేసుకోవచ్చు కదా. పెద్దబాబు గారు, ఈ దుప్పటి వెచ్చదనం కన్నా పార్వతి శ్వాసే ఎక్కువ వేడిగా ఉంది. అట్టాగా? డోర్ లాక్ డౌన్ ఉందేంటి? నీళ్ళు లాక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటారంటే? రాత్రిపూట ఎక్కడికి వెళ్తారు? బయటికి వెళ్ళినట్టు కూడా అనిపించలేదే. రూమ్ లో లైట్స్ అన్ని ఆన్ లోనే ఉన్నాయి. ఆంటీ, ఒకసారి కిటికీ తెరిచి చూడు. నువ్వు ఇక్కడుండు. సరే. హృదయం తపన తెలిసి నా హృదయం కను తడిసి వేళలో
రేగిన కోరికలతో గాలులు వీచగా జీవన వేణువులలో మోహన పాడగా దూరము లేనిదై లోకము తోచగా కాలము లేనిదై గగనము అందగా సూర్యుడే ఒరిగి ఒరిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ ముద్దుల సత్తుకి నిదురలేకే ప్రణయ గీతికి చూసొచ్చి సిగ్గుపడుతున్నావేంటి? పెద్ద బాబు పార్వతి సరసాలు ఆడుకుంటున్నారు. అబ్బా నాకే సిగ్గేస్తుంది. ఇచ్చే నీ మొహం. వాళ్ళు లోపలే ఉన్నారని సీరియస్ అవ్వకుండా సిగ్గుపడటానికి నీకు సిగ్గు లేదు? ఓహో అలా డిస్టర్బ్ చేయాలి కదూ. మరేం చేద్దాం? కర్మ కర్మ, నిన్ను తీసుకొచ్చాను చూడు. ముందు ముసుగేసుకో. పెద్దబాబు గారు, పార్వతి ఏ ఇట్ట ఎంతసేపని కూర్చుంటారు? పడుకోండి పెద్దబాబు గారు. నాకు నిద్ర రావట్లేదు పార్వతి. ఏదని చెప్పు వింటాను. బుద్ధిగా పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది. మంచం మీద నడుం వాల్చండి ముందు. పార్వతి పార్వతి అరే కరెంటు పోనాది. కరెంట్ ఉన్నా లేకపోయినా నాకొకటే కదా పార్వతి. నువ్వు భయంతోనైనా నా దగ్గరగా ఉంటావు. అది ఇంకా బాగుంటుంది. మన గదిలో మటుకే కరెంట్ లేదు పెద్దబాబు గారు. హోటల్ అంతా కరెంట్ ఉన్నది. అదేంటి? అవును, తలుపు తెరిస్తే అయినా కొంచెం వెలుగుస్తాదేమో. ఆగండి. పార్వతి ఏమైంది? ఏమైంది పార్వతి? మీరా? భయపడిపోయినాను. పార్వతి ఏమైంది పార్వతి? కాఫీ టీలు ఇచ్చేటోళ్ళు వచ్చారు పెద్దబాబు గారు. కర్మ, డోర్ లాక్డ్ అని బోర్ పెట్టినా వస్తూనే ఉన్నారు. एक्सक्यूज मी साहब, कुछ चाहिए क्या? नथिंग नथिंग, रूम में पावर नहीं है, आप डिस्टर्ब मत करो प्लीज. पार्वती तलपेसी लोपल रा पार्वती. నీళ్ళు మొహం మీద తలిపేశారంటే అది చావడానికి తలుపు తెరుచుకోవాలంటే మృత్యు వచ్చి తలుపు తొడుతుంది. పద. మీరిక పడుకోండి. పడుకోండి పెద్దబాబు గారు. బంగారం, ఈ రోజు మనకు ప్రొవైడ్ చేసిన స్వర్గం ఇదే. రూమ్ ని స్వర్గం అనుకుని పడుకోకు మావా. నిద్రపోకుండా చెయ్యి. దోమలు ఉండాలి, అప్పుడు నిద్ర పట్టదు. వేసావులే కొళ్ళు చోకులు. సర్లే తీసుకో. హాట్ గా నువ్వు ఉండాలిరా. హాట్ మిర్చి తినడం కాదు. పక్కన పెట్టు. లోబుల్ కపుల్ గా సెలెక్ట్ చేశారని ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు బంగారం. కాసేపు అయితే అన్ని అర్థమవుతాయిలే. ఒక్కొక్కటిగా అర్థమయ్యేలా వివరించు. లేదు, చూపిస్తాను. నీకేమైనా ప్రాబ్లమా? చూపిస్తావా? వద్దులే, కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టం. ఎందుకురా కష్టం?
వద్దు బంగారం, నాకేదో అవుతుంది. ఏమవుతుందో చెప్పొచ్చు కదా మామా. ఏం లేదు బంగారం, బంగారం. ఇక్కడో ప్రాణం పుట్టి పెరగాలని నా గుండె కనిపిస్తుంది మావా. నీ కోరిక తీరాలని దేవుని కోరుకుంటాను బంగారం. ముక్కోటి దేవతలు ఏమీ చెయ్యర్రా, మనం చేసే ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారు. నీకు దూరంగా ఉంటాం చాలా కష్టం మహేష్. మహి, ఏమైంది మావా? అది కాదు, ఏం లేదు బంగారం, అర్జెంట్ అయింది. ఏంట్రా అంత అర్జెంటు? నా మూడు పాడు చేయకు. అయ్యో బంగారం, నేను బయటికి వెళ్ళకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అంత అర్జెంట్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా, వెళ్ళు. అర్జెంట్ కాదే బంగారం, ఇది ఇంకో అర్జెంటు. నేను వెళ్ళొస్తానే. అంత అవసరం ఏముందిరా? ఏం లేదే, పాలు కాఫీ టీ తీసుకొస్తాను. నైట్ అంతా మేల్కోవాలి కదా, అవి తీసుకొస్తాను. అవన్నీ టీపాయ్ మీద ఉన్నాయి కదా. అయితే స్వీట్ తీసుకొస్తాను. అదిగో అవి కూడా అక్కడ ఉన్నాయి కదా. నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అయినా తీసుకొస్తానే. నువ్వు నాకు సర్ప్రైజ్ అంటే ఏంటో ముద్దు మురిపాల్లో చూపించాలి గాని ఏదో పట్టుకొస్తానంటే ఎలా మావా? టాబ్లెట్ వేసుకోవటం మర్చిపోయాను, వేసుకోకపోతే కష్టం. ఐశ్వర్య వాన్ చేసుకుందంటే అదో ప్రమాదం. ఏంటి మావా సైలెంట్ అయిపోయావు? ఏదో ఒకటి చెప్పతే కష్టం బంగారం. నువ్వు నా కోసం ఏదో తీసుకురావాలని టైం వేస్ట్ చేయకు. రా. ఎక్కడికి రా. బంగారం, ఎక్కడికి? ఏంటిది? ఇదిగో ఇవి తిను. ఇది తింటే మాత్రం లాభం ఏంటే? తిను చెప్తాను. బాగుందా? కారుగా ఉంది. ఇది మిర్చి నిప్పు కనుక. ఇప్పుడు అర్థమైందా? మడిపోతే ఏమవుతుంది నీ పొందా? ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది మావా? నీళ్ళు తాగాలనిపిస్తుంది. ఈ రూమ్ లో నీళ్లు మాత్రమే పెట్టలేదు, మిగతావన్నీ పెట్టేశారు. పాలు తాగుతావా? నో వద్దు, ఐ వాంట్ వాటర్. నీళ్లు లేవని చెప్తున్నాను కదా. నోరు పడుతుంది, కనీసం ఫ్రూట్ అయినవే, లేదంటే పంటకి నోరు కారం అయిపోతున్నా, చచ్చిపోతానే. స్వీట్ కావాలా? ఉందా? నేను నోరు తీపి చేస్తాను రా. ఏం చేస్తావే? పెదవిని కలిపితే తేనె తిప్పి చూడొచ్చు. నాకు తేనె వద్దు, నూనె వద్దు, నీళ్ళు కావాలి బంగారు.
నీవు ప్రాణమల్లే ఏకమైన రసలీలలోనా వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా పార్వతి, ఏయ్ పార్వతి, ఎక్కడున్నావు? తెల్లారి దాకా పక్కన ఉంటావంటే రాత్రి కూడా కింద పడుకున్నావు. దిస్ ఇస్ టూ మచ్ పార్వతి. ఎక్కడున్నావు? నేను మాట్లాడుతున్నా, ఆన్సర్ ఇవ్వవేంటి? పార్వతి, పార్వతి ఎక్కడున్నావు? నవ్వుతావు కానీ సమాధానం ఇవ్వట్లేదు చూడు. పొద్దున్నే లేవగానే ఒక హగ్ ఇవ్వాలన్నాను కదా. ఇదెప్పటి నుంచి కాఫీ తాకేటోళ్ళు కౌగిలించుకోవాలంటున్నారేటి?